ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని మనం కలిసి చదువుకుందామండి. మనం కలిపి చదువుదాం. 7వ వచనాన్ని 8వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనాన్ని మనం కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఏక రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఇప్పటికే మనం ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అంటే ఎలాగూ అడగాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా ఏది వెదకాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరలా 3వ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. తట్టుడి మీకు తీయబడును. మనము దేవుణ్ణి తట్టేవారుగా ఉండాలి, ఆయన లేపేవారుగా ఉండాలి. అంటే ఆయన నిద్రపోతాడా అంటే ఆయన ఏమీ నిద్రపోయేవాడు కాదు. మనం యొక్క ప్రార్థనలో మనం ఎప్పుడూ దేవుణ్ణి తట్టేవారుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే యెషయా గ్రంథములో అంటాడు, యెహోవా జ్ఞాపకర్తలారా ఆయన్ని విశ్రమింపకనీయుకుడి, రేయైనా పగలైనా మీరు మౌనముగా ఉండొద్దు అనే విషయాన్ని ఆయన యెషయా గ్రంథము 62వ అధ్యాయములో ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తాడు. చూపిస్తాను మీకు ఆ మాటను. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6-7 వచనాలండి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావల వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమందంతటా దాన్ని ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. చూసారా, మనం దేవుని యొక్క జ్ఞాపకర్తలము. అంటే దేవునికి మనము మన విషయాలు జ్ఞాపకం చేసేవారు. రెండవదిగా దేవుణ్ణి మనం తట్టేవారు. అంటే దేవుడు కూడా తట్టడము అనేది ఇది కూడా ప్రార్థనే. అడగడము ఎలాగో ప్రార్థనో, వెదికే విషయంలో ఎలాగో ప్రార్థిస్తామో, తట్టే విషయంలో కూడా మనం అలాగూ ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుణ్ణి తట్టారు, అంటే దేవుణ్ణి అడిగారు. ఏం అడిగారు? వారు అడిగినప్పుడు దేవుడు ఎలాగ వారి విషయంలో స్పందించాడు, ఏ విషయంలో దేవుడు వారికి సహాయం చేశాడు? ఎందుకంటే మన దేవుడు చాలా మంచివాడు. మనం నమ్ముకున్న దేవుడు లాంటి దేవుడు ఈ భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, భూమి మరి పైన ఆకాశం అందే కానీ ఎక్కడనూ కూడా లేరు. అందుకనే మన దేవుడు లాంటి దేవుడు, మనం నమ్ముకున్న లాంటి దేవుడు, అంత గొప్ప దేవుడు ఇంకెక్కడా కూడా లేరు. అందుకని ఆయన అంటాడు, మీకు కూడా ఎన్నోసార్లు ప్రార్థనకి వెళ్ళే ముందు ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మీరు మొరపెట్టినప్పుడల్లా మీకు సమీపముగా ఉండినట్లు ఏ దేవుడు ఏ జనమునకు అంత సమీపముగా ఉన్నాడు అంటాడు ఆయన. మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనాంగానికి కూడా ఏ దేవుడు అంత సమీపముగా లేడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుణ్ణి తట్టేటప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తున్నాడా? మన దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి జవాబు మనకు రాగలుగుతుందా? ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఏదో మనం ప్రార్థించాం, మన పని అయిపోయింది అనుకుని వెళ్ళిపోతే ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిందా లేదా, ఆయన విన్నాడా లేదా, ఇలాంటి విషయాలు
మనకి ఎలాగ సహాయం కలుగుతుంది? మరి ఎలాగ మనం తెలుసుకోగలుగుతాం? దావీదు అంటాడు 18వ కీర్తనలో ఆయన అంటాడు, నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలో జొచ్చింది అంటాడు ఆయన. అంటే మనం చేసే ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలా, ఆయన చెవులలో జొచ్చాలా, అలాగూ ప్రార్థించాలా. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయా రకాలుగా ఆయా సమస్యల కొరకు వారు ప్రార్థించారు. వారు ప్రార్థించగానే, వారు దేవుణ్ణి తట్టగానే దేవుడు వెంటనే వారి కొరకు ద్వారాన్ని తెరిచాడు. అంటే వారు మనమును ఆలకించి వెంటనే దేవుడు సహాయం చేసిన వాడిగా ఉంటున్నాడు ఆయన. ఈ రాత్రి మనము దేవుణ్ణి తట్టేటప్పుడు, లేక దేవుణ్ణి మనం అడిగేటప్పుడు దేవుడు మన ప్రార్థన విన్నాడా? వింటే మన ప్రార్థనకి జవాబు రాగలుగుతుందా? ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారికి ఉంటున్నాం. ఎందుకంటే దేవుని దగ్గరికి ప్రార్థన చేరకుండా ఉండడానికి 6-7 కారణాలు ఉన్నాయి. మనం ఎలాగ పడితే అలాగ ప్రార్థిస్తే దేవుడేమీ మన ప్రార్థనను అంగీకరించడు. దేవుడిని ప్రార్థించినప్పుడు తప్పక ఈ పద్ధతులు మనం అవలంబించినప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. కానీ ఈ పద్ధతును అవలంబించలేనప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. సరే, మొదటి మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 66వ కీర్తన 66వ అధ్యాయము 18వ వచనమండి. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. సరే, ఆయన అంటున్నాడు, దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మనం దేవుని యొక్క ప్రజలుగా ఆయన సన్నిధిలో మనం రక్షించబడ్డాం కాబట్టి మన హృదయంలో పాపము లేకున్నట్లుగా మనం చూసుకోవాలి. మన హృదయంలో పాపం పెట్టుకొని కానీ దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. అందుకని అంటున్నాడు ఆయన, మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలోనికి చేరాలన్నా, లేక ఆయన చెవులలోనికి జొచ్చాలన్నా మన హృదయంలో పాపం అనేది లేకుండా మొట్టమొదటిగా మనం చూసుకోవలసిన వారికి ఉంటున్నాం. మనలో పాపము లేకుండా చూసుకోవాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయములో, మత్తయి సువార్త 6వ అధ్యాయములో దేవుడు ఇక్కడ ఎలాగ ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనమండి. 6:5 మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మన ప్రార్థన వేషధారణతో కూడినదై ఉండకూడదు. అంటే మనసులో ఒకటి, పైకి ఒకటి. అలాగ ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను ఏమాత్రము కూడా అంగీకరించినవాడు. మనం ప్రార్థించేటప్పుడు మన మనసులో ఏముందో, అంటే మన హృదయంలో ఏముందో పైకి కూడా మనం అలాగే మాట్లాడాలా. అంతేకాని హృదయంలో పాపం పెట్టుకొని పైకేదో మనం నోటి మాటలతో మనం మెప్పించినట్లు ప్రార్థన చేసినంత మాత్రానికి దేవుడు మన ప్రార్థనను ఏమీ అంగీకరించడు. అందుకని అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ప్రార్థన చేయవద్దు. ఒకవేళ అలాగూ వేషధారులుగా ప్రార్థన చేస్తే నేను మీ ప్రార్థనను అంగీకరించను అనే విషయాన్ని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. సరే, మూడో విషయాన్ని చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనమండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుడికే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకు ఏమీ దొరకటలేదు. ఆయన అంటున్నాడు, దురుద్దేశముతో దేవుడిని అడగకూడదు. అంటే శరీర సంబంధమైన భోగముల నిమిత్తమే దేవుడిని అడగకూడదు. చాలాసార్లు ప్రార్థన ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, నాకు ఇల్లు కావాలి తండ్రి, నాకు తిండి కావాలి తండ్రి, నాకు బట్ట కావాలి తండ్రి, లేకపోతే నాకు ఈ లోకంలో ఇలాగ ఉండాలి తండ్రి, అలాగ ఉండాలి తండ్రి, నాకు ఈ లోకంలో ఇలా పరిస్థితులు ఉన్నాయి తండ్రి అని ఎప్పుడు శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే ప్రార్థించొద్దు. మీ అందరికీ తెలుసు, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటాడు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అంటాడు ఆయన. మన దేవుడు ఎవరు అంటే
మనం అడగక మునిపే మన అక్కరను తెలుసుకొని మనకు సహాయము చేయగలిగిన వాడు. అది మన దేవుడు. మనం సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం అడిగితే మన సమస్యను తీర్చేవాడు కాదు, మనం అడగక మునిపే మన అక్కరను తెలుసుకునేవాడు. అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన అంగీకరించకపోవడం గల కారణం ఏంటి అంటే, మన జీవితంలో మన భోగముల నిమిత్తమే దురుద్దేశముతో దేవుణ్ణి అడగకూడదు. ఒకవేళ అలాగూ అడిగినా దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు అంటున్నాడు ఆయన. సరే, ఇది మూడవది. నాలుగవది చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనమండి. 1-3 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనమండి. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురము చేయడి. సరే, అభ్యంతరకరముగా ఉండే ప్రార్థన అంటే సమాధానము లేకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. అందుకనే భార్యగా కానీ భర్తగా కానీ నీ కుటుంబంలో నీకు నెమ్మది లేనప్పుడు, నీ కుటుంబంలో సమాధానము లేనప్పుడు, నువ్వు రాజీ పడలేనప్పుడు, సమాధానం కొరకే నువ్వు వెదకలేనప్పుడు దేవుడు నీ ప్రార్థనను అంగీకరించడు. దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలి అంటే నాలుగవదిగా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, నీ ప్రార్థనలకు ఆటంకము కలుక్కున్నట్లుగా, అభ్యంతరకరమైన వాటి కలుక్కున్నట్లుగా వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మనం లోకములో, సమాజంలో, ఇంట్లో నెమ్మది లేకుండా, మనకు సమాధానం లేకుండా దేవుని దగ్గరకు వచ్చి ఏదో మనం ప్రార్థన చేసేసినంత మాత్రానికి దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. అందుకని అంటున్నాడు, సమాధానము కలిగిన వారై. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు సమాధానముగా ఉన్నావా? నీకు సమాధానము లేనప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రార్థించినా దేవుడు నీ ప్రార్థనను ఏమీ అంగీకరించడు. ఆయన దేవుడు నా ప్రార్థనను అంగీకరించాలి అంటే సమాధానము కలిగిన వారిగా నీవు నేను ఉండి ప్రార్థించినప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనను అంగీకరించగలుగుతాడే తప్ప సమాధానము లేకుండా దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. ఇది నాలుగవది. ఐదవ విషయాన్ని చూపిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 11-12 వచనాలండి. పరిసేయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటి యందు 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. దేవుడు హెచ్చించుకునే ప్రార్థన, ఇక్కడ తగ్గించుకునేటట్లుగా ప్రార్థించలేదు. అందుకనే గర్వించడం అనేది చేయకూడదు. దేవుని బిడ్డలుగా మనలో కానీ గర్వము కానీ అహంకారము కానీ అవిధేయతతో మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. మనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దీనులుగా తగ్గించుకొని మనం దేవుణ్ణి ప్రార్థించవలసిన వారికి ఉంటున్నాం. ఇది ఐదవది. దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి గల ఐదవ కారణం ఏంటంటే అవిధేయత, హెచ్చించుకునే తత్వము, గర్వము, అహంకారము ఇలాంటివి కలిగితే నా ప్రార్థనను దేవుడు ఎప్పుడూ అంగీకరించడు. అందుకని దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించేటప్పుడు మళ్ళీ మనం తగ్గించుకొని దీనులుగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి రాగలుగుతామో అప్పుడే దేవుడు మన ప్రార్థనను అంగీకరించగలుగుతాడు. ఇది ఐదవది. ఆరవది చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము
14, 15 వచనాలు. మనుషులు అపరాధములను మీరు క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకమందున్న మీ తండ్రియు మీ అపరాధమును క్షమించగలుగుతాడు. ఒకవేళ మీరు మనుషుల అపరాధములను క్షమింపలేని ఎడల ఈ పరలోకపు తండ్రి మీ అపరాధములను కూడా క్షమించడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క ప్రజలుగా క్షమాపణ గుణము లేని ఎడల, క్షమించేవారిగా మనం లేకపోతే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. మనం అందుకనే దేవుని యొక్క ప్రజలుగా క్షమించేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించాలి అంటే ఇది 7వది, క్షమాపణ హృదయం కలిగిన వారిమై మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నామండి. సరే, 7వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనమండి. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. 5వ వచనమండి. దుష్టులు న్యాయమెట్టుదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. క్షమించండి, 9వ వచనమండి. 28, 9వ వచనం. ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. సరే, అంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేని వారు ఎవరి ప్రార్థన అయినా సరే దేవుడు వినడట. అందుకని మనం ఏదో దేవుని వాక్యాన్ని విని చదివి మనకిష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ ఏదో మనం దేవుడిని నమ్ముకున్నాం కానీ ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడట. అందుకని అంటున్నాడు, ధర్మశాస్త్రమును వినకుండా తన చెవులను మూసుకునేవాడు వాని ప్రార్థన దేవునికి హేయము అంటున్నాడు. వాక్యాన్ని అనుసరించకుండా, వాక్య ప్రకారము ప్రవర్తించకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వింటాడు? ఆయన వినడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా దేవుడు అట్టి వారి ప్రార్థనను ఏమి అంగీకరించే దేవుడు కాదు ఆయన. అందుకనే ఈ రాత్రికాల సమయంలో తట్టుడి మీకు తీయబడును, లేక అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అన్నాడు. కాబట్టి మనకిష్టం వచ్చినట్లుగా అడిగి, మనకిష్టం వచ్చినట్లుగా వెదకి, మనం ఇష్టం వచ్చినట్లుగా మనం తడితే దేవుడు ఏమీ మనకు సహాయం చేయడండి. అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఈ 7 అంతలుగా పాపమును మన హృదయంలో కానీ కలిగి ఉంటే దేవుడు మన ప్రార్థనను అంగీకరించేవాడు కాదు. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడేది ఏంటంటే, తట్టుడి మీకు తీయబడును. మనం దేవుని యొక్క హృదయాన్ని తట్టేలాగా ప్రార్థించాలా. మనం మాట్లాడినప్పుడు కానీ, లేక మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు కానీ మన ప్రార్థన ఆయన హృదయాన్ని కరిగింప చేయాలా, ఆయన మనసును ఒప్పింప చేయాలా. అలాగూ ప్రార్థించాలా. అలాగూ ప్రార్థించాలి అంటే మన హృదయంలో పాపము లేకున్నట్లుగా చూసుకోవాలి. మీ అందరికీ తెలుసు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చెప్తాడు. ఆయన అంటాడు, మీ దేవుడు కరుణావాత్సల్యత కలిగిన వాడు, అత్యంత శాంతమూర్తియు, ఆయన ఆయన చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడినట్లుగా మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అంటాడు. ఆయన మనం చింపుకోవలసింది అంటే మనం మార్చుకోవలసింది మన హృదయాన్ని. మన హృదయం మారకుండా మనం దేవుని ఎంత ప్రార్థించినా మన ప్రార్థనను దేవుడు వినడు. ఏదో మన తృప్తి కొరకు మనం ప్రార్థన చేస్తాం, ఏదో అడిగాం దేవుడు సాయం చేశాడు అని మన తృప్తి కొరకు మనం పొందుతున్నామే తప్ప
నిజంగా దేవుడు మన ప్రార్థన విన్నాడా? వింటే మనకు సహాయం కలుగుతుందా? బైబిల్ గ్రంథంలో ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తున్నప్పుడు ఎంతోమంది దేవుణ్ణి ప్రార్థించారు. వారు అడగగానే దేవుడు వారి ప్రార్థనను విని వారికి జవాబును దయచేశాడు ఆయన. వారి సమస్యల నుంచి దేవుడు విడిపించాడు ఆయన. ఎంత పెద్దదైనా సరే వారు ప్రార్థించినప్పుడు పాపం వారి హృదయంలో లేకున్నట్లుగా దేవుని యొక్క చిత్తానుసారముగా వారు దేవుణ్ణి ప్రార్థించారు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, నా మనసు నెరిగిన వాడెవడు, నా హృదయాన్ని తెలుసుకోగలిగిన వాడెవడు. బైబిల్ గ్రంథంలో దావీదు గురించి అంటాడు, అతడు నా హృదయానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అంటాడు ఆయన. దావీదు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడు, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడు. అందుకని అతడు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు దేవుని మనసు ఎలాంటిదో, దేని మీదైతే ఉంటుందో అలాంటి వాటి విషయంలో నేను అడిగేవాడే తప్ప తనకు కావలసిన శరీర సంబంధమైన వాటి గురించి దేవుణ్ణి అడిగేవాడు కాదు. అందుకని ఈ రాత్రి నీవు నేను కూడా ప్రార్థనకి వెళ్ళే ముందు దేవుని యొక్క మనసు ఎలాంటిదో ముందు గ్రహించాలి. ఆయన మనసు ఎలాంటిదో గ్రహించలేదనుకోండి, ఆయన దగ్గర నుంచి మనం సహాయం పొందలేం. అందుకని మనం ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడో మొదట తెలుసుకుంటాం. ఆ వ్యక్తికి ఎలాగ తగినట్లుగా మనం జీవిస్తామో, ఆయన తగినట్లుగా మనం ఎలాగుంటామో అప్పుడు ఆయన మనకి ఏ రీతిగా సహాయం చేయగలుగుతాడనే విషయాల్ని మనం చూడగలుగుతాం. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు మొదట మనం తెలుసుకొని ఆయన హృదయాన్ని తట్టగలిగితే నిజంగా దేవుడు మనకు సహాయం చేయగలిగిన వాడు. 2 విషయాలు చూపిస్తాను. మన దేవుడు ఎలాంటి వాడో చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం అండి. రోమా 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మన దేవుడు మరి ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అలాంటి ప్రేమ మన హృదయములో కూడా కుమ్మరించబడాలి. కాబట్టి ఈ రాత్రి మనం దేవుణ్ణి ప్రార్థించే ముందుగా దేవుని యొక్క హృదయాన్ని తట్టేటప్పుడు ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో మనము కూడా అలాంటి ప్రేమ మన హృదయంలో కలిగి ఉండి మనం దేవుణ్ణి ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక మన ప్రార్థనను అంగీకరించేవాడు. నువ్వు దేని గురించి అయితే యోచన చేయగలుగుతున్నావో, దేని గురించి అయితే దేవుడిని ప్రార్థించగలుగుతున్నావో నువ్వు తట్టడం వల్ల, అంటే నీవు తలుపును ఆయన తెరుస్తున్నాడు అన్నమాట. అంటే నీ సమస్యకి వెంటనే ఆయన పరిష్కారం చూపిస్తున్నాడు అన్నమాట. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, తట్టుడి మీకు తీయబడును. అంటే నువ్వు నేను ఎవరినో తెలుసుకొని నా మనసుకు తగినట్లుగా నువ్వు అడగగలిగితే నేను వెంటనే మీ కొరకు నేను సహాయం చేయగలుగుతాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ కలిగిన దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉంటే నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక నీకు సహాయం త్వరగా చేయగలుగుతాడు ఆయన. సరే, 2వ మాట మీరు చూపిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం అండి. 11:29. నేను సాత్వికుడును దేని మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆయన అంటున్నాడు, నీ ప్రాణములకు విశ్రాంతి దొరకాలి అంటే, నీకు నెమ్మది దొరకాలి అంటే ఆయన సాత్వికమైన మనసు కలిగిన వాడు. చాలా సాత్వికము, చాలా నెమ్మదస్తుడు. అలాంటి దేవుడి దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఆయన మనసుని గాయపరిచేటట్లుగా మనం ఎప్పుడూ చేయొద్దు.
ఆయన మనస్సును కానీ గాయపరిచేమా, ఆయన నా ప్రార్థనను అంగీకరించే దేవుడు కాదు. అందుకనే మనం దేవుడిని తట్టేటప్పుడు ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏంటి అని తెలుసుకొని ఆయన తట్టాలి. ఎందుకంటే ఆయన ఎవరు, ఆయన ఏంటో తెలుసుకోకుండా మనకిష్టం వచ్చినట్లుగా మనం కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన దగ్గర మనకి ఏ సహాయము పొందలేమండి. అందుకనే మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, రెండవదిగా ఆయన సాత్వికమైన మనసు కలిగిన వాడు. ఇలాంటి దేవుణ్ణి మనం బాధ పెట్టడానికి, కష్టపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అలాగూ బాధ పెట్టారు వారు. సరే మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. మొదటి వచనమండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలు నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు ఉండదు, నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుదును. ఆయన అంటున్నాడు, ఒకవేళ మోషేయు సమూయేలు లాంటి ప్రార్థనా పరులు ఈ ప్రజల కొరకు ప్రార్థించిన నేను వారి ప్రార్థనను అంగీకరించడానికి నాకు మనసు ఉండదు. చూడండి ఎంత బాధ పెట్టారో ఆ ప్రజలు ఆయన్ని, ఎంత దుఃఖ పెట్టారో ఆ ప్రజలు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు వారి ప్రార్థనను అంగీకరించలేదంటే వారు చేసిన పాపం, వారు నాకు వ్యతిరేకంగా జీవించిన జీవితము, అంత భయంకరమైన జీవితాన్ని జీవించి వాళ్ళ కొరకు ఏదో సమూయేలు మోషే లాంటి ప్రవక్తలు ప్రార్థనాపరులు వాళ్ళ కొరకు ప్రార్థిస్తే నేను ఏమైనా క్షమించేస్తానా? నేను వారి ప్రార్థననే, వారిని బట్టి అయితే వీళ్ళు చేసిన ప్రార్థన కూడా నేను అంగీకరించను, నాకు మనసు ఉండదు అంటున్నాడు. వాళ్ళు ఏం చేశారు? సరే మీకు ఆ మాట చూపిస్తాను. 19వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనమండి. 5వ వచనం. నేను విధింపనదియు సెలవీయనదియు నా మనసునకు తోచనదియునైనా ఆచారమును ఆచరించిరి తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములు కట్టించిరి. సరే ఎంతగా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు అంటే ఆయన అంటున్నాడు, నా మనసునకు తోచనిదినైనా, అసలు నేను ఇష్టపడినది, నాకు విరోధమైనది ఇలాంటి అన్యజనుల యొక్క ఆచారమును వారు చేశారు. వారి సొంత కుమారులను కుమార్తెలను అగ్నిగుండంలో కాల్చడానికి వారు ఇష్టపడ్డారు. ఎంత భయంకరమైన పాపం! సొంత బిడ్డల్నే వారు బయలుదేవతలకు బలర్పించారట. ఇలాంటి పరిస్థితుల్లో వీరు చేసిన విగ్రహారాధన బట్టి దేవుడు ఎలాగ క్షమించగలడు వారిని? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, అందుకనే నాకు మీ ఎడల నాకు మనసు లేదు. మీరు చేసిన పాపపు క్రియలు, మీరు చేసిన దుర్మార్గమైన పనులు, మీ ప్రార్థనను అంగీకరించకుండా నేను త్రోసివేయడానికి అవే కారణము. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు మీ ప్రార్థన వినలేదో తెలుసా? ఎందుకు మీకు నేను దొరకలేదో తెలుసా? ఎందుకు మీరు అడగగానే నేను సహాయం చేయలేదో తెలుసా? మీరు నా మనసును బాధించిన వారు, నాకు ఇష్టమైన జీవితాన్ని జీవించిన వారు కాదు, నాకు విరోధమైన జీవితాన్ని జీవించిన వారు. అందుకే నేను మీ ప్రార్థనను అంగీకరించడానికి ఎందుకు నా మనసు లేకుండా పోయింది అంటే ఇలాంటి దుర్మార్గమైన పనులు చేశారు. మీరు నా ప్రజలు అన్నారు. నా ప్రజలు అయితే నేను ఎంత ప్రేమ కలిగిన వాడినో ఆ ప్రేమను మీరు నా ఎళ్ళ చూపించాలి కదా. రెండవదిగా నేను ఎంత సాత్వికుడునో నెమ్మది కలిగిన వాడిని అన్నాను కదా. మరి అలాంటి సాత్వికమైన నెమ్మది కలిగిన వాడిని మీరు ఎంత బాధ పెట్టారు. మీరు ఇలాగూ బాధ పెట్టి ఈరోజు మీరు ప్రార్థిస్తే, మీరు అడిగితే
నేను ఎలా సాయం చేయగలుగుతాను? నాకు మనసు లేదు. అందుకనే 15వ అధ్యాయంలో చెప్తున్నాడు, మోషేయు సమూయేలు లాంటి ప్రవక్తలు వీరి కొరకు ప్రార్థించిన నేను వారి ప్రార్థనను కూడా అంగీకరించడానికి నాకు మనసు లేదు, నేను వినను. ఎందుకో తెలుసా? ఈ ప్రజలు చేసినంత దుర్మార్గమైన పనులు చేశారు. నేను సహించలేనివి, నాకు బాధకరమైనవి చేశారు. ఎలా క్షమిస్తాను? వీళ్ళు ఎలా వదిలిపెడతాను? వీళ్ళు ప్రార్థన చేసినంత మాత్రానకి, వీరి కొరకు వేరొకరు ప్రార్థన చేసినంత మాత్రానకి నేను వింటానా? నేను వినను. ప్రియ సహోదరి సోడా, దేవుడు నువ్వు నేను దేవుడిని తట్టేటప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని ఎలాగ ప్రార్థించాలో తెలుసా? యథార్థముగా దేవుణ్ణి ప్రార్థించాలి. సరే, మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనమండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, క్షమించండి, 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆయన అంటున్నాడు, నేను ఎవరి ప్రార్థన వింటానో తెలుసా? నేను ఎవరి ప్రార్థనకి జవాబిస్తానో తెలుసా? వారు నాకు తట్టగానే ఎవరికి నేను తలుపు తీస్తానో తెలుసా? అంటే నేను సహాయం చేస్తానో తెలుసా? యథార్థవంతుల ప్రార్థన. నీ ప్రార్థనలో యథార్థత ఉండాల. అంటే నువ్వు కూడా యథార్థవంతుడిగా జీవించాలా. యథార్థత లేకపోతే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. నేటి దినాలలో మనుషులు ఎలాగున్నారో తెలుసా? మనిషి చాటైతే మనిషి గురించి మరొక రకంగా మాట్లాడుతున్నారు. ఎదురుగుండా ఒకలా మాట్లాడతారు, వెనక ఒకలా మాట్లాడతారు. సరే, వీళ్ళు యథార్థవంతులు అంటే వీళ్ళు యథార్థవంతులు కాదు, మనుషులను మెప్పించేవారు. ఎందుకు వచ్చింది మనకి? వాళ్ళ దగ్గర మనకి కోపం రాకూడదు, వాళ్ళకి మన మీద కోపం రాకూడదు, వీళ్ళు కూడా మన మీద కోపపడకూడదు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే వాళ్ళని సంతోషపెట్టచ్చు, వీళ్ళని సంతోషపెట్టచ్చు. లేదు, నువ్వు ఏదైనా ఉంది అనుకుంటే యథార్థంగా చెప్పు. మనసులో ఒకటి, పైకొకటి కాదు. దేవుని బిడ్డలు అనేవారు ఎప్పుడూ యథార్థవంతులు. అందుకనే దేవుడు అంటాడు, యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడట. మనం యథార్థంగా కానీ జీవించగలిగితే దేవుడు మనకి ఎప్పుడూ మేలు చేయకుండా ఉండే దేవుడు కాదు, ఆయన ఎప్పుడూ సహాయం చేసేవాడు. అందుకనే ఈ సామెతల గ్రంథము 15వ అధ్యాయం అన్నాడు, యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు సంతోషకరము, ఆనందకరము. నీ ప్రార్థన, నా ప్రార్థన ఆయనకు ఆనందాన్ని కలిగించాలే తప్ప ఆయన్ని బాధ పెట్టేటట్లుగా ఉండకూడదు. అందుకని ఈ రాత్రి మనం దేవుణ్ణి తట్టే ముందుగా, దేవుణ్ణి అడిగే ముందుగా మనం యథార్థంగా ఉన్నామా? మనం యథార్థంగా లేకుండా మనం దేవుని ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగో మనం ప్రార్థన వింటాడు ఆయన. సరే, ఈ 15వ అధ్యాయంలోనే 29వ వచనంలో మరలా ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సొలొమోను మహారాజు. సరే, మీకు చూపిస్తాను. 29వ వచనం అండి. 29వ వచనం, భక్తిహీనులు యెహోవాకు దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. రెండవదిగా ఆయన చెప్తున్నాడు, నేను ఎవరి ప్రార్థన వింటానో తెలుసా? నీతిమంతుల ప్రార్థనను యెహోవా అంగీకరించే దేవుడు. ఈరోజు నీవు నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, మనం అడుగుతున్నప్పుడు, మనం తట్టుతున్నప్పుడు నిజంగా ఆయన మనకు ప్రార్థన వింటున్నాడా? ఆయన దొరుకుతున్నాడా? ఆయన తీస్తున్నాడా మనకు? ఎప్పుడైనా ఆలోచించామా? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ఎలాగుండాలో తెలుసా? నీతితో కూడినదై ఉండాలా. అంటే నువ్వు నీతిమంతుడివై ఉండి ప్రార్థిస్తే నేను అంగీకరిస్తాను. 34వ కీర్తనలో కూడా అదే అంటాడు ఆయన, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వానికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించును అంటాడు ఆయన. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు,
నీవు నేను వ్యక్తిగతంగా కానీ, కుటుంబముగా కానీ, సంఘముగా కానీ ఎన్ని సమస్యలు ఉన్నా నీ సమస్యలకు పరిష్కారం దొరకాలి అంటే, దేవుడి దగ్గర నుంచి నీకు సహాయం రావాలి అంటే ఖచ్చితంగా ఈ పని మనం చేయవలసిందే. మనం నీతిమంతులుగా, యథార్థవంతులుగా మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడే దేవుడు మన ప్రార్థనను అంగీకరించాడు. అందుకని అంటాడు, యథార్థమైన హృదయంతో మనం దేవుని యొక్క సన్నిధానమునకు చేరి రావాలి. మనం యథార్థమైన హృదయం కలిగిన వారమే లేకపోతే దేవుడు మన ప్రార్థనను అంగీకరించేవాడు కాదు. అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు ఎలాంటి వారి ప్రార్థన వింటాడు, ఎలాంటి వారు దేవుని తట్టినప్పుడు దేవుడు వారికి సహాయం చేయగలుగుతాడు అంటే, యథార్థవంతులు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, నీతిమంతులుగా వారు జీవిస్తూ నీతిని అనుసరిస్తూ వారు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక వారికి సహాయం చేసేవాడుగా, వారిని విడిపించేవాడుగా, వారికి సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు ఆయన. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థనను అంగీకరించాలి అంటే నీ మనస్సును మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. అందుకనే యోనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నినివే పట్టణానికి వెళ్ళి నినివేలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, నినివే ప్రజలు గోనెబట్ట కట్టుకొని దేవుని దగ్గర శోకముతో ఏడ్చి 3 దినాలు అన్నపానములేమీ తినకుండా వారు దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనను విని దేవుడు తన మనసునే మార్చుకున్నాడట. చూడండి ఆయన ఎలా మార్చుకున్నాడో చూపిస్తాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనమండి. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. చూసారా వారు అంటున్నారు, అయ్యా ఎప్పుడైతే యోనా ఇలాగో దేవుని ప్రార్థించాడో, అంటే నినివే ప్రజలకు సాటింపు చేశాడో, నినివే ప్రజలందరూ కూడా గోనెబట్ట కట్టుకొని మహాశోకముతో 3 దినాలు పశువులకు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆహారము తినకుండా, పిల్లలకు పాలు ఇవ్వకుండా, పశువులకు గడ్డి వేయకుండా 3 దినాలు మహాశోకముతో ఏడ్చారండి. దేవుని యొక్క హృదయాన్ని తాకేలాగా ప్రార్థించారు. ప్రభువా మేము చేసింది పాపమే, మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించు అని వారెంతగా తగ్గించుకొని దేవుణ్ణి ప్రార్థించారు. వారు మనసు ఎప్పుడైతే మార్చుకొని దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారో ఆయన తట్టింది. వారు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి వారికి సహాయం చేశాడట. అయితే ఈ విషయాలన్నీ చూసి యోనా ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, నువ్వు ఇలాంటి వాడువని నాకు ముందే తెలుసు. కారణం ఏంటో తెలుసా? నువ్వు శాంతమూర్తివి. నువ్వు ఎవరైతే తమను తాము తగ్గించుకొని నీ దగ్గర తిరుగుతారో అలాంటి వారి కీడు మానుదువని నాకు ముందుగానే తెలుసు అంటున్నాడు. 4వ అధ్యాయం యోనా గ్రంథము 1-2 వచనాలండి. యోనా దీనిని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నువ్వు ఎలాంటి వాడివని నాకు ముందే తెలుసు. నువ్వు ఏదైతే కీడు చేస్తానో అంటావో ఆ కీడును చాటించినప్పుడు, ఆ ప్రజలు తమను తాము తగ్గించుకొని నీ దగ్గర ప్రార్థించినప్పుడు, యథార్థముగా దాన్ని దీనులుగా చేసుకున్నప్పుడు నీ మనస్సు ఎంత మంచిదో తెలుసా? అంత కీడు చేసిన వారిని కూడా నువ్వు క్షమించి వారికి నువ్వు మేలు చేసే దేవుడు అని నాకు ముందే తెలుసు. అందుకనే మన దేవుడు ఎంత మంచివాడు అంటే మనస్సుని మార్చుకోగలిగిన వాడు.
నిజంగా కానీ మనం దేవుడి దగ్గర తగ్గించుకొని మన చెడు మార్గమును కానీ వదిలిపెడితే దేవుడు నిజంగా మనకు సహాయం చేయగలుగుతాడండి. సరే, ఇంకొక మాట మీకు చూపిస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనమండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? మన దేవుడు మనస్సును మార్చుకోగలిగిన వాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి తగ్గించుకొని మన చెడు మార్గం విడిచి నిజంగా దేవుని ప్రార్థన చేయగలిగితే ఎంత మంచి దేవుడో చూడండి. ఆయన అంటున్నాడు, నేను మనస్సు మార్చుకొని నా మనస్సును త్రిప్పుకుంటాను. నేను దేన్నైతే కీడు చేస్తాను అన్నానో ఆ కీడుని చేయకుండా నేను పశ్చాత్తాపపడతాను. కాబట్టి అంత మంచి దేవుణ్ణి కలిగిన నువ్వు నేను అడుగుతున్నాం, పొందగలుగుతున్నామా? వెతుకుతున్నాం, దొరుకుతుందా? తట్టుతున్నాం, తీయగలుగుతున్నాడా? మనం ఎన్నో సంవత్సరాలుగా ప్రభువుని అడుగుతున్నాం. ఏ విషయాల గురించి అయితే అడుగుతున్నామో దేవుడు ఆ విషయాలకు మనం సహాయం చేయగలుగుతున్నాడా అంటే లేదు. ఎన్నోసార్లు మనం సహాయం పొందలేని స్థితిలో ఉన్నవారని. అందుకే ఈ రాత్రికాల సమయంలో దేవుడి దగ్గర మనం ప్రార్థించే ముందుగా ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకొని యథార్థమైన మనసుతో కడగబడిన హృదయం కలిగిన వారిమై నీతిని అనుసరిస్తూ జీవిస్తూ నీతిమంతుడిగా ఉండి మనం దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక నా ప్రార్థనను అంగీకరించి నా కుటుంబంలో కానీ లేక వ్యక్తిగతంగా ఉన్న సమస్యల్లో కానీ అది సంఘంలో ఉన్న సమస్యలే కానీ దేవుడు తప్పక పరిష్కరించగలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని ప్రార్థన చేశారు. అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన విన్నాడు. ఇసాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇసాకు ప్రార్థన విన్నాడు. యాకోబు దేవుని ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన విన్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశం బయలుదేరుతున్నప్పుడు మార్గములో వారు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు వారికి ఆహారమును అనుగ్రహించాడు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మరి యెహోషువ కాలంలోకి వచ్చినప్పుడు యోర్దాను దాటవలసి వచ్చినప్పుడు యెహోషువ యోర్దాను నది దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ యోర్దాను నది గట్టుల మీదుగా పొర్లు పారుతుంది, ఇప్పుడు ఎలా దాటగలము? ఈ నదిని నువ్వే ఆపాలి అన్నప్పుడు యెహోషువ ప్రార్థన దేవుడు విని యోర్దాను నదిని పైన నీరుని నిల్వ చేసి వారి ఆరిన నేల మీద దేవుడు నడిపించాడు. అదే యెహోషువ 5 రాజులతో యుద్ధము చేసేటప్పుడు యుద్ధం ఎంతో భయంకరంగా జరుగుతున్నప్పుడు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడిని చంద్రుడి గురించి ప్రార్థన చేశాడు. ప్రభువా, మా శత్రువుల మీద పగ తీర్చుకుంటున్నాం, ఇప్పుడు పొద్దు తిరిగిపోతుంది, పొద్దు తిరగకుండా ఉండాలి అని. సూర్యుడా, నువ్వు అయ్యాలోయలో ఆగిపో, చంద్రుడా నువ్వు గిబియోనులో ఆగిపో, ఎందుకంటే మా శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు కూడా మీరు తిరిగిపోవద్దు, మీరు ఆ స్థలంలోనూ నిలవండి అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు. దేవుడు యెహోషువ చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన ఒక నరుడు అలాగూ ప్రార్థన చేసినప్పుడు అలాంటి ప్రార్థన ఇంకెప్పుడూ దేవుడు వినలేదట, అలా విన్నాడట. సరే, ఆ ఒక్క మాట చూపిస్తాను నేను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో ఇక్కడ ఈ మంచి మాటను పరిశుద్ధాత్మ వ్రాయించాడు. ఆయన ఏమని రాయించాడో చూపిస్తాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనమండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతే కానీ ఉండలేదు. సరే, ఒక నరుని మనవిని అంగీకరించినట్లుగా అంటే యెహోషువ చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన అంతకు ముందు దేవుడు వినలేదంట,
అది తర్వాత కూడా ఎవరు ప్రార్థన చేసినా వినలేదట. అలాంటి ప్రార్థనే లేదట. కానీ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మనవిని విని సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపేసిన దేవుడు ఆయన. అందుకని అంటున్నాడు, నా సన్నిధిలో ఎంతోమంది మొరపెట్టారు, నేను విన్నాను. వారి కష్టములో, వారి బాధలో, వారి శ్రమల్లో, వారి ఇబ్బందుల్లో, వారి బలహీనతల్లో, వారి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు మొరపెట్టినప్పుడు నేను విన్నాను కదా. చూడండి, ఒక మాట మీరు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీరు చూపిస్తాను. 34వ అధ్యాయము 37 వచ్చినవండి. 34:27 వచ్చినవండి. నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని. చూసారా, నీ మనసు మెత్తదై. దేవుడు మరి నిజంగా ఇతని ప్రార్థనను దేవుడు విని ఇతనికి దేవుడు సహాయం చేసినట్లుగా హిల్కీయా యొక్క ప్రార్థనను మరి నిజంగా దేవుడు ఎలాగ విని అతనికి సహాయం చేశాడో ఈ విషయాలు అతనికి చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను వినాలి అంటే నేను ఎందుకు వినను? ఇంతమంది ప్రార్థనలు విన్నానే, అసాధ్యమైనవి వారు అడిగినప్పుడు కూడా నేను చేశానే. ఈరోజు నువ్వు అడుగుతున్నది నేను ఎందుకు చేయను? నేను ఎందుకు చేయలేదు? ఎప్పుడైనా ఆలోచించావా? నేను చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన నా యొద్దకు చేరకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ 7 కారణాలు మీకు చూపించాను. ఒకవేళ మన జీవితంలో అలాంటి జీవితాన్ని కలిగి ఉండి ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడు వినడు. అందుకని మనం దేవుని ప్రార్థించేటప్పుడు యథార్థమైన ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎంతో సంతోషకరాన్ని కలిగించేది. నీతిమంతులు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థనను వినేవాడు. అలాంటి మంచి దేవుడు ఈ రాత్రి మనం దేవుడి దగ్గర ఏ విషయాలనైతే మనం అడుగుతామో ఆ విషయాలను పొందాలి అంటే నిజంగా మళ్ళీ మనం తగ్గించుకొని దేవుడి దగ్గర మనం దీనులుగా అడిగినప్పుడు మన స్థితి ఏంటో మనం విరిగి మన బలహీనతల నుంచి మనం విడుదల పొందగలిగితే నువ్వు ఏ దాని గురించి యోచన చేసినా, ఏ దాని గురించి నువ్వు అడిగినా దేవుడు తప్పక అనుగ్రహించగలిగిన వాడు. అదేదైనా సరే ఆయనకు అసాధ్యమైనదే లేదు. నువ్వు అడగాలే కానీ యథార్థముగా ఉండే నీతిని అనుసరిస్తూ నువ్వు అడిగితే దేవుణ్ణి తప్పక దేవుడు నీకు నాకు అనుగ్రహించగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా అలాంటి మనసుతో మనం దేవుణ్ణి అడుగుదాం. దేవుడు సహాయాన్ని మనం పొందడం కొరకే ప్రభువును ప్రార్థిస్తామండి. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ఈ రాత్రి మరి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవుని యొక్క ప్రజల కొరకు, వారి కుటుంబాలు ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసుల కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు, మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, వివాహములకు ఎదురు చూస్తున్న వారి కొరకు, అలాగే మరి చదువుతున్న వారి కొరకు, అలాగే ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రభు సహాయం చేసేలాగా, వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి ఎన్నో కోట్ల మంది ప్రజలు రక్షణ లేని వారి కొరకు, అలాగే నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవ సేవకులైన వారి కుటుంబాలని దేవుడు బలపరిచేలాగా, వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో ఉన్న స్వస్థత కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే మరి ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో దేవుని ఈ నమ్మిన ప్రజలను, దేవుని ఎరగిన వారు, అన్యజనులైన వారు, నామకార్థులు, మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న 4 తెగల వారిని దేవుడు వారి కఠిన హృదయాన్ని బద్దలు చేసి వారికి మాంస హృదయాన్ని దేవుడు దయచేసి
వారు రక్షణ పొందే భాగ్యాన్ని దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. వారి చేతిలో బాధించబడుతున్న దేవుని ప్రజలకు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదిను, స్వస్థతను, విడుదలను దేవుడు దయచేసి వారికి కావలసిన అన్నవస్త్రములు దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి సమాధానము, శాంతిని, నెమ్మదిని గ్రహించేలాగా ప్రార్థన చేయండి. అల్లర్ల నుంచి దూరపరిచి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచేలాగా ప్రార్థన చేయండి. పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలుగుట్లో స్వార్థపూరితమైన మనసు నుంచి వారిని విడిపించి నిస్వార్థంగా దేవునికి సేవ చేసే మనసులను అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. వారు కూడా మారు మనసు అనుభవంలోనికి రాగలుగుట్లో ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థించేద్దాం. అలాగే ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థించండి. వాళ్ళ చుట్టూ ఉన్న శత్రు దేశాలతో యుద్ధం చేస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచేలాగా, యుద్ధంలో వారికి జయాన్ని దేవుడు కలిగించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి దేవుని యొక్క మందిరము కట్టబడడం కొరకే దేవుడు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లోని హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అక్కడున్న కలవరమైన పరిస్థితులు తీసివేసి శరీర సంబంధమైన మనుషులు దూరపరిచి ఆత్మ సంబంధమైన వారికి దేవుడు బాధ్యతలను అప్పగించేలాగా, ఈ 4 గంటల బోధలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు, అలాగే హెబ్రోన్లో ఉన్న దైవ సేవకురాండ్రులు, వారిని, వారి కుటుంబాలని దేవుడు సంరక్షించి పోషించి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి దేవుని సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి నర్సుపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరుపాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య కొరకు, అలాగే విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారు ఆ చుట్టూ ఉన్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి లంకిలపాలెంలో జోనాథన్ మార్టిన్ గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి మందిరం నిర్మాణంలో ఉంటున్న ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి తిరిగి ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిన విశ్వాసుల కొరకు, అక్కడున్న ప్రజలు ఆత్మీయంగా బలపడేలాగా ప్రార్థన చేయండి. అలాగే నర్సీపట్నంలో ఉన్న స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ప్రజలు రోజు రోజుకి ఆత్మీయంగా చల్లారుతున్న పరిస్థితులు, వారి ఆత్మీయమైన మరి జీవమును కలిగి చివరి దినాల్లో దేవునికి ఇంకా నమ్మకంగా జీవించేలాగా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. వెనకబడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే విశ్వాస కుటుంబంలో ప్రతి అవసరతను దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతూ హాస్పిటల్లో రోగుల కొరకు ప్రార్థించండి. దేవుడు వారి స్వస్థతను అనుగ్రహించి వారి మీద దేవుడు గాయపడిన స్థానం నుంచి వారిని బాగు చేసేలాగా, వారు తీసుకున్న ట్రీట్మెంట్ని దేవుడు దీవించి వారు బాగుపడి దేవుని నామ మహిమార్థంగా జీవించేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచర్య కొరకు ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే అన్న పీటర్ అన్న కొరకు, అలాగే తిరిగి సువన్రావు గారు, సలోమి గారు, అలాగే అన్నమ్మ గారు, లాజర్ గారు, విక్టర్ పాల్ గారు, సదురు సత్యవతి గారు బలహీనంగా ఉంటున్నారు. ఇంకా బలహీనలైన వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే చివరిగా మన వ్యక్తిగతంగాను, మన కుటుంబంగాను మన సమస్యల కొరకు కూడా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో